తెలుగు రాష్ట్రాలను వానగండం వరదలు వేయటం లేదు. ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2-3 రోజులు ఉత్తర కోస్తాలో అనేక చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిసరాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురంలో మొక్కజొన్న నేల వాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.